ఇక బిగ్ అప్డేట్ చూస్తున్నాం ఒక్కసారిగా ఇక బోర్డర్ గావస్కర్ సంబంధించినటువంటి ట్రోఫీ ఇక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది అండ్ దాంతో పాటుగా ఒక్కసారిగా ఆసిస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కాస్త ఇక టీమిండియాకు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు పెవిలియన్కు వెళ్తుండగా ఆసిస్ అభిమానులు కోహ్లీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో విరాట్ కోహ్లీ చిరెత్తి వెనక్కి వచ్చి కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లీ వెనక్కి వచ్చి మరి సీరియస్గా చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదాలకు కేంద్ర బిందువుగా అయితే మారుతున్నటువంటి పరిస్థితి. ఆసిస్ అభిమానులు టీమిండియా ప్లేయర్లపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వారికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి ఇక విజయ్ అందుబాటులో ఉన్నాడు. విజయ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక కోహ్లీ తిరిగి వచ్చి మరి గుర్రుగా చూసిన వీడియో వైరల్ అవుతుంది. క్రికెట్ అనగానే ఇక ఇండియా వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కోహ్లీ అభిమానులు ఉంటారు. అటు ఆసిస్ అభిమానుల వ్యాఖ్యలకు చేష్టలకు కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది విజయ్? గ్రౌండ్ లో ప్లేయర్ల మాట అటుంచితే ఇటు ఆసిస్ అభిమానులు టీమిండియా ప్లేయర్ల పైన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు వారికి కొంచెం కోపం తెప్పిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రెండో రోజు ఆటలో భాగంగా విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే అతడు పెవిలియన్ కు వెళ్తుండగా ఆసిస్ అభిమానులు కోహ్లీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీంతో విరాట్ కోహ్లీ ఆయనకు కొంచెం కోపం వచ్చిందని చెప్పుకొని చిరెత్తి వెనక్కి వచ్చి మరి కామెంట్ చేసిన వారి వైపు కొంచెం గుర్రుగా అయితే చూశాడు, కొంచెం కోపంగా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే అవుతోంది. ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అమర్యాదగా ప్రవర్తించడం సరైనటువంటి విషయం కాదని చెప్పి కొంత కౌంటర్ కూడా ఇస్తా ఉన్నారు. సో ఆసిస్ అభిమానులు హద్దులు దాటుతున్నారని చెప్పి కూడా ఇకనైనా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టేలా ప్రవర్తించాలని చెప్పి కూడా కొంత మండిపడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి రోజు ఆటలో ఆసిస్ తరఫున అరంగేట్రం చేసినటువంటి శాన్ కోన్స్టాస్ విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 10వ ఓవర్ తర్వాత శాన్ కోన్స్టాస్ మరో ఎండు వైపు నడుస్తుండగా, అంటే ఈ ఎండ్ నుంచి ఇంకొక ఎండు వైపు నడుస్తుండగా మరొక ఎండు వైపు నడుస్తుండగా కూడా కోహ్లీ అతడికి ఎదురుగా వెళ్లి గ్యాస్ ఇచ్చి అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ ఖవాజా అలాగే అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని పక్కకు తీసుకెళ్లి వివాదం కొంత సద్దుమణిగా చేశారు. అయితే అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టినటువంటి మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ 1 నేరంగా పరిగణించి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% కోపంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ ను కూడా కేటాయించినటువంటి సందర్భం కూడా. అయితే అంటే కొంత వాగ్వాదాన్ని చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు ఒక డిమెరిట్ పాయింట్ తో పాటు 20% ఆయన మ్యాచ్ ఫీజు ఏదైతే ఉంటుందో టోటల్ ఆ ఒకరోజు మ్యాచ్ ఫీజులో 20% కూడా కోతకు గురి చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఒకసారి టీమిండియా ప్లేయర్లపై ఆసిస్ అభిమానులు చేసినటువంటి చేష్టలు కావచ్చు, ఆ వీడియో ఒకసారి చూద్దాం. చూడొచ్చు, మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. తొలివేలు స్క్రీన్ మీద విరాట్ కోహ్లీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన కోహ్లీ ఒక్కసారిగా ఆసిస్ అభిమానులు చేసినటువంటి వికృత చేష్టలకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మరి మరొకసారి వాళ్ళ వైపుగా చూశాడు, గుర్రుగా చూసే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి మనం చూస్తున్నాం విరాట్ కోహ్లీ రెండవ రోజు 36 పరుగుల దగ్గర విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. సో 36 పరుగుల దగ్గర అవుట్ అయిన అనంతరం విరాట్ కోహ్లీ వెళ్తున్నటువంటి పెవిలియన్కు వెళ్తుండగా విరాట్ కోహ్లీపై ఒక్కసారిగా ఆసిస్ ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్ చేశారు. కామెంట్ సంబంధించినటువంటి వీడియో బయట ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తాం. మరొక వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ రకమైనటువంటి వికృత చేష్టలు చేస్తున్నారు ఆసిస్ అభిమానులు అనేది చూస్తే ఎస్ 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 మనం స్క్రీన్ మీద చూసాం ఇప్పుడు. సో వాళ్ళంతా కూడా షెడ్ బటన్స్ విప్పి మరి వాళ్ళు చప్పట్లు కొడుతూ గవాస్కర్ అంటూ అటు ఇటు విరాట్ కోహ్లీ పోతుంటే మనము జనరల్గా
చాలా వరకు విలేజ్లలో చూస్తూ ఉంటాము, విలేజ్లలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. సో ఎస్, ఇదే ఎగ్జాక్ట్లీగా ఇదే మనకు అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ సో వెళ్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఒక్కసారిగా వాళ్ళందరినీ చాలా కోపంగా చూస్తున్నటువంటి పరిస్థితి. టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ పైన ఇక ఆసీస్కి సంబంధించినటువంటి అభిమానులు అయితే వికృత చేష్టలు చేస్తున్నారు. సో రెండవ రోజు 36వ పరుగుల దగ్గర అవుట్ అయినటువంటి కోహ్లీ వెళ్తున్నటువంటి సమయంలో ఆయనను చూసి ఈలలు వేయడం కావచ్చు, ఆయన చూస్తూ అనుచిత వ్యాఖ్యలు, ఆయన చూస్తూ కామెంట్స్ చేయడం, వికృత చేష్టలకు పాల్పడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఇక విరాట్ కోహ్లీ సీరియస్ అయినటువంటి పరిస్థితి. సీరియస్ అయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. వెనక్కి తిరిగి మరొచ్చి విరాట్ కోహ్లీ ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు ఏదైతే మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారిగా ఇటు ఆసీస్ అభిమానులు నిజంగానే మరి టీమిండియా ప్లేయర్ని అవమానించే విధంగా చేశారా, లేక మరి అటు గెలుపులో భాగంగా ఏదైతే గావస్కర్ గెలుపులో భాగంగానే ఆయన ట్రోఫీ ఏదైతుందో ట్రోఫీ గెలుపులో భాగంగానే ఈ రకంగా చేశారా, లేక టీమిండియా ప్లేయర్ని మరి ఉద్దేశపూర్వకంగానే మరి ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశారా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. క్రికెట్ అభిమానులు ఇండియా వైజ్గా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు. సో క్రికెట్ని చాలా వరకు మనం చూస్తూ ఉంటాము, చాలా పనులన్నీ పక్కన పెట్టుకొని, అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ పనులను పక్కన పెట్టుకొని కూడా మ్యాచ్లపై బెట్టింగ్లు వేస్తూ మ్యాచ్లను చూస్తూ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి క్రికెట్కి సంబంధించి కోహ్లీపై ఆసీస్ అభిమానులు చేసిన వీడియో కాస్త నెట్టింట ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.